ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు, అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సంస్కృతిలో కొబ్బరికాయ కొట్టడం ఒక ప్రాచీనమైన ఆచారం. ప్రతి శుభకార్యంలోనూ మనం కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయ భగవంతునికి అర్పించడం చూడవచ్చు. కానీ ఈ ఆచారం వెనుక ఉన్న అర్థం చాలా మందికి తెలియదు. జ్యోతిష్య పండితులు ఈ ఆచారం వెనుక గురించి ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. హిందూ సంస్కృతిలో కొబ్బరికాయ కొట్టడం ఒక ప్రాచీనమైన ఆచార్యం. ప్రతి శుభకార్యంలో మన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ భగవంతునికి అర్పించడం కొబ్బరికాయతోనే మొదలవుతుంది. కానీ ఈ ఆచారం వెనుక ఉన్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పూర్తి చూడండి. ఈ వీడియోలో ఉన్న ఆధ్యాత్మిక సమాచారం తెలుసుకోవచ్చు. పండితుల ప్రకారం కొబ్బరికాయలో ప్రాణశక్తి ఉంటుంది. ఇది జీవన శక్తిని ప్రతిబింబిస్తుంది. ప్లాస్టిక్ వంటి కృత్రిమ వస్తువులలో ఈ ప్రాణశక్తి ఉండదు. అందుకే పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయను ఉపయోగిస్తారు. నిమ్మకాయ, గుమ్మడికాయ వంటి వస్తువులలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. అందుకే అవి కూడా పూజల్లో వాడుతారు. అలాగే కొబ్బరికాయ కొట్టడం కోరికలు నెరవేరడం పైనే ఆధారపడి ఉండదు. ఇది భగవంతుని పట్ల నమ్మకం, కృతజ్ఞతను ప్రదర్శించే విధానం. కోరిక నెరవేరాలని మొక్కుకున్నవారు ముందుగానే కొబ్బరికాయ కొట్టాలి. దేవునిపై నమ్మకం ఉండి కోరిక తీరిన తర్వాత మొక్కుకున్న సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టడం కృతజ్ఞతా సూచనగా చెప్పుకోవచ్చు. కానీ కోరిక తీరిన తర్వాతనే కొబ్బరికాయలు కొట్టాలి అని మొక్కుకోవడం సరైన విధానం కాదు. దేవునిపై నమ్మకంతో కూడిన భక్తితో కొబ్బరికాయను కొట్టాలి. అప్పుడు అది నిజమైన పూజగా పరిగణించబడుతుంది. కోరిక నెరవేర్చడం కంటే దేవునిపై నమ్మకం, ఆత్మవిశ్వాసం మరియు కృతజ్ఞత అనేది ఎంతో ముఖ్యం అని ఈ వివరణలో స్పష్టంగా తెలియజేయబడింది. ఈ విధంగా మీరు కూడా కొబ్బరికాయ ఎలా కొడతారు? అన్ని మొక్కులు తీరాక కొడతారా, ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి మొక్కును కోరుకుంటారా అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హిందూ సంస్కృతిలో ఉన్న మన ప్రాచీనమైన ఆచారాల కోసం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్రతి ఒక్క వీడియో కూడాను మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ కూడా నేను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు అందరికీ ధన్యవాదాలు.